హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్కి. దిస్ ఇస్ నిఖిత అండి. ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం కొన్ని క్వశ్చన్స్. సో ఇది మనకి టెట్ అండ్ డిఎస్సికి ఏపీ ఆర్ తెలంగాణ టెట్ ఆర్ డిఎస్సి రెండింటికి యూస్ఫుల్ అవుతుందండి ఇంగ్లీష్ మెథడాలజీ కాబట్టి. సో వెళ్ళే ముందు ఒకసారి మనం కొటేషన్ చూసుకుందాము. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కిందనే మొదలవుతుంది. సో ఎంత పెద్దటి గోల్ అయినా మన ఒక స్టెప్తోనే మొదలవుతుందండి. సో సక్సెస్ అయ్యేంత వరకు మనము దాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు అన్నమాట. ముందు స్టార్ట్ చేస్తేనే కదండి తెలిసేది మనం చేరుకుంటామో లేదో అనేది. సో ఓకేనండి, ఈరోజు మనం క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యూనిట్ టెస్ట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. సో ఏ టెస్ట్కి యూనిట్ టెస్ట్ అనేది ఎగ్జాంపుల్ మాట. యాప్టిట్యూడ్ టెస్ట్, స్టాండర్డైజ్డ్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ టీచర్ మేడ్ టెస్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. టీచర్ పెట్టే టెస్ట్లని మనం యూనిట్ టెస్ట్ అంటమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, టీచర్ క్రియేట్స్ సిచ్యువేషన్స్ ఇన్ ద క్లాస్ రూమ్ త్రూ. టీచర్ సిచ్యువేషన్స్ని ఏ పద్ధతి ద్వారా క్లాస్లో క్రియేట్ చేస్తుంది? ఆప్షన్స్ బ్లాక్ బోర్డ్, మ్యాప్స్, మోడల్స్, సిచ్యువేషనల్ అప్రోచ్. దేంట్లోనే ఉందండి ఆప్షన్ చూసారా. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సిచ్యువేషనల్ అప్రోచ్. ఆ అప్రోచ్ ద్వారా టీచర్ అనేది క్లాస్ రూమ్లో సిచ్యువేషన్స్, యాక్టివిటీస్కైనా మనం చదువుకునే దానికైనా సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. ద పర్పస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ టు అండర్స్టాండ్ ది. సో ఇవాల్యుయేషన్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఆప్షన్స్ ప్రాసెస్, క్వశ్చనరీ, ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్, అబ్జర్వేషన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ తెలుసుకోవడానికి ఇవాల్యుయేషన్ అనేది మనము యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ ఆఫ్ సైకాలజీ బిలాంగ్స్ టు. దేనికి స్కూల్ ఆఫ్ సైకాలజీ అనేది బిలాంగ్ అవుతుందండి? ఆప్షన్స్ బిహేవియరిస్టిక్, స్ట్రక్చరల్, డిస్క్రిప్టివ్ అండ్ ఎలిమెంటరీ. ద స్కూల్ ఆఫ్ సైకాలజీ వచ్చేసరికి మనకి ఇక్కడ బిహేవియరిస్టిక్కి సంబంధించింది మాట అండి. ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనం రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. ఐ యామ్, బై అండ్ ఆన్, ఆర్ ఈ వర్డ్స్ అనేవి ఏ వర్డ్స్? ఓకేనండి. స్ట్రక్చరల్ వర్డ్స్, వర్బ్స్, ఫ్రేజల్ స్ట్రక్చర్స్ అండ్ అబోవ్ ఆల్. సో ద రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి ఇవి స్ట్రక్చరల్ వర్డ్స్ అని మనం చెప్పుకోవచ్చు అండి. ఐ యామ్, బై అండ్ ఆన్ ఆర్ స్ట్రక్చరల్ వర్డ్స్ మాట. నెక్స్ట్, స్పీకింగ్ అండ్ లిజనింగ్ రిఫ్లెక్ట్ అవర్. స్పీకింగ్ అను లిజనింగ్ మనలోని ఏ అంశాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? ఆప్షన్స్ రైటింగ్, డిక్టేషన్. ఆప్షన్ 3 వచ్చేసరికి 1 and 2 అండ్ సోషల్ బిహేవియర్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మన యొక్క సామాజిక బిహేవియర్ అంటారు కదండి, మనం నడుచుకునే పద్ధతి. సో దాన్ని రిఫ్లెక్టింగ్ చేస్తుంది. మనం వినడం అయినా మాట్లాడడంనైనా. సో ఇప్పుడు మనము మంచిగా నిదానంగా డిసిప్లైన్గా మాట్లాడితే ఎంత మంచివాడు అంటారు. సో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా కానీ మంచివాళ్ళు, మంచిగా చాలా పద్ధతి అయిన పిల్లవాడు అంటారు. అదే కనుక మనం హార్ష్గా మాట్లాడినట్టయితే ఏమంటారండి, చాలా ఏమంటారు, బ్యాడ్ పద్ధతి, బ్యాడ్ అలవాట్లు ఉన్నవాడు, డిసిప్లైన్ లేదు అని అంటారు కదండి. సో మన మాట్లాడే పద్ధతి మనం వినే పద్ధతి అనేది సోషల్ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది మాట. ఓకేనండి. నెక్స్ట్, దిస్ అప్రోచ్ డామినేట్స్ అమాంగ్ ఆల్ ద అప్రోచెస్. అన్ని అప్రోచెస్ మీద ఈ అప్రోచ్ అనేది డామినేట్ చేస్తుంది. ఏమిటండి ఆ అప్రోచ్ అంటే చూద్దాం. ఆప్షన్స్ సిచ్యువేషనల్ అప్రోచ్, స్ట్రక్చరల్ అప్రోచ్, ఓరల్ అప్రోచ్ అండ్ వర్బల్ అప్రోచ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి. స్ట్రక్చరల్ అప్రోచ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, స్పీచ్ ఈజ్ నెగ్లెక్టెడ్ ఇన్. స్పీచ్ని ఏ మెథడ్లో నెగ్లెక్ట్ చేస్తారు తెలుసు కదండి. 4 పిల్లర్స్ ఏమిటండి ఇంగ్లీష్కి? LSRW. ఓకేనా. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో ఇక్కడ ఇచ్చిన 4 మెథడ్స్లో స్పీకింగ్ అనేది ఏ మెథడ్లో నెగ్లెక్ట్ చేస్తారండి? డైరెక్ట్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్ అండ్ డాక్టర్ వెస్ న్యూ మెథడ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో స్పీకింగ్ని నెగ్లెక్ట్ చేస్తారన్నమాట. ఓకేనా. సో దేంట్లో ఏంటంటే రీడింగ్ అండ్ రైటింగ్కే ఉంటుంది కానీ లిజనింగ్, స్పీకింగ్కి నెగ్లెక్ట్ చేస్తారు. సో LSRW ఈ వరుసగానే పాటిస్తేనే అది కరెక్ట్ మెథడ్ అని చెప్తామండి. సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో స్పీచ్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్,
డాష్ అప్రోచ్ స్టార్ట్స్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ విచ్ ఏ రూల్ ఈస్ ఇన్ఫర్డ్. ఫస్ట్ ఆ రూల్లో ఏమిటండి, కొన్ని ఎగ్జాంపుల్స్తో స్టార్ట్ అవుతుంది. అది ఏ అప్రోచ్ అని ఇచ్చారు. ఇండక్టివ్, డిడక్టివ్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఇండక్టివ్ మెథడ్ అండి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నోట్ టేకింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్. నోట్ టేకింగ్ అనేది దేంతో అసోసియేట్ అవుతుంది. ఇప్పుడు టీచర్ చెప్తున్నారండి బోర్డు మీద, మనము నోట్స్ రాసుకుంటున్నాము, ఓకేనా. సో ఎట్లా రాసుకుంటున్నాం, టీచర్ చెప్పింది మనం వింటేనే కదా రాసుకునేది, ఓకేనా. రైటింగ్, రీడింగ్, స్పీకింగ్, లిజనింగ్. ఇప్పుడు దేంట్లో మీరే ఆన్సర్ చేయగలిగితే ఏంటండి, ఆప్షన్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. సో మనం వింటేనే నోట్ టేకింగ్ అనేది అవుతుంది, ఓకేనా. అదే డిక్టేషన్ కూడా అంతే కదండి. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్కి చాలా ఇంపార్టెంట్ అయిన టూల్ ఏంటండి. కమ్యూనికేషన్ అంటే ఒక మెసేజ్ని ఇంకొకరికి ట్రాన్స్మిట్ చేయడం అయినా, ట్రాన్స్ఫర్ ఆఫ్ సమ్ మెసేజ్, లేదంటే ఒకరితో ఒకరు మాట్లాడడం అయినా, లేకపోతే మనం ఒకటి చెప్పిన మెసేజ్ పక్కన వాళ్ళు అర్థం చేసుకోవడం అయినా, ఓకేనా. సో దానికి కమ్యూనికేషన్ అంటారు. ఇప్పుడు మనం మాట్లాడితేనే కదా పక్కన వాళ్ళకి అర్థమయ్యేది. సో స్పీచ్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకేనా అండి. నెక్స్ట్, ద సెంటెన్స్ దట్ క్యాప్చర్స్ ద రీడర్స్ అటెన్షన్ ఈజ్ కాల్డ్. ఒక రీడర్ యొక్క, చదివే వ్యక్తి యొక్క అటెన్షన్ని గ్రాప్ చేసేది ఏ సెంటెన్స్. ద ఆప్షన్స్ చూసుకుంటే ద కాంటెక్స్చువల్ సెంటెన్స్, ద అట్మాస్ఫియరిక్ సెంటెన్స్, ద బ్రేక్ సెంటెన్స్ అండ్ ద హుక్ సెంటెన్స్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. హుక్ సెంటెన్స్. ద హుక్ సెంటెన్స్ అంటే ఏంటంటే పారా యొక్క స్టార్టింగ్లో, లేకపోతే ప్యాసేజ్ యొక్క స్టార్టింగ్లో ఉంటుంది అన్నమాట. ఆ సెంటెన్స్ ఒకటి చూడంగానే మనకి, ఇప్పుడు సపోజ్ ఒక స్టోరీస్ అనుకోండి, ఒక సెంటెన్స్ చదవంగానే ఇదేదో చాలా బాగుంది అనుకుంటా కదా, మిగిలిన స్టోరీ అంతా చదివేస్తాం. సో ఆ ముందు వచ్చే సెంటెన్స్ మనకి అట్రాక్ట్గా, మనకి ఇంట్రెస్టింగ్ కలిగించేటట్టు ఉండే సెంటెన్స్ని ఏమంటారంటే ద హుక్ సెంటెన్స్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను అన్ని టాపిక్స్లో వచ్చేసి కలిపేసి ఇచ్చేస్తున్నాను అండి క్వశ్చన్స్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాన్ ఆథెంటిక్ మెటీరియల్ టు టీచ్ ఇంగ్లీష్. ఏమిటి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది ఆథెంటిక్ మెటీరియల్ కాదు, దేనికి అండి అంటే ఇంగ్లీష్ నేర్పించడానికి. రెసిపీస్, అప్లికేషన్ ఫామ్స్, బ్రోచర్స్ అండ్ ఫ్లాష్ కార్డ్స్. ఇక్కడ ఇచ్చిన వాటితో పోలిస్తే ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆప్షన్ 4 అండి. ఫ్లాష్ కార్డ్స్ అనేది అథెంటిక్ మెటీరియల్ కాదన్నమాట. ఎందుకు, ఇంగ్లీష్ నేర్పించడానికి. ఫ్లాష్ కార్డ్స్ ఏంటంటే మెమరీ బిల్డప్ అవ్వడానికి, బట్ ఇట్స్ నాట్ టు టీచ్ ఎనీ లాంగ్వేజ్ మాట, ఓకేనా అండి. నెక్స్ట్, పారా లాంగ్వేజ్ ఈజ్ ది డాష్ ఆఫ్ స్పీచ్. పారా లాంగ్వేజ్ అనేది ఏ టైప్ ఆఫ్ స్పీచ్, ఓకేనండి. ఆప్షన్స్ వర్బల్, నాన్ వెర్బల్, రిటన్ అండ్ సింబాలిక్. ఇది వచ్చేసరికి నాన్ వర్బల్ అండి, ఓకేనా. నాన్ వెర్బల్ కింద వస్తుంది. ఏమిటండి అంటే పారా లాంగ్వేజ్ మాట, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ద నెంబర్ ఆఫ్ కమ్యూనికేషన్ కేటగిరీస్ ఇన్ ఫ్లాండర్స్ ఇంటరాక్షన్ ఎనాలిసిస్ కేటగిరీ ఈజ్. మొత్తం ఎన్ని కమ్యూనికేషన్ కేటగిరీస్ ఉన్నాయి దేంట్లో అండి అంటే FIACలో. ఏమిటి అంటే ఫ్లాండర్స్ ఇంటరాక్షన్ ఎనాలిసిస్ అనే కేటగిరీస్లో మొత్తం ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి కమ్యూనికేషన్ కింద అంటే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి. మొత్తం 10 కేటగిరీస్ అనేవి ఉంటాయి. సో మై కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైనా TET or DSCకి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ సెషన్ని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.